నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మ. రామారావు గారు సింగర్ కౌశల్య గారు మంచి సింగర్ ఆమె. కాకపోతే ఇప్పుడు అసలు ఎక్కడున్నారో కూడా ఆమె తెలియడం లేదు. అండ్ తన లైఫ్ కూడా అంత మంచిగా బాగోలేదు. అండ్ తన మ్యారీడ్ లైఫ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, చాలా కష్టాలు పడ్డారని కూడా వార్త వస్తుంది. ఏంటి అసలు ఏం జరిగింది? నాకు కౌశల్య గారి లైఫ్ అంతా విన్న తర్వాత ఒక మంచి సినిమా చేయొచ్చమ్మా. మీకు కౌశల్య గారి లైఫ్కు సునీత గారి లైఫ్కి మధ్య వ్యత్యాసాన్ని చెప్తా. కౌశల్య జీవితంలో కష్టాలు పడింది, కష్టాలు మామూలు పడలేదు. ఆ మొగుడు రక్తాలు వచ్చేలా కొట్టాడు కదా, కానీ భరించింది. ఎవరు? కౌశల్య. సునీత అలా కాదు, ఎప్పుడైతే మొగుడితో అభిప్రాయ భేదాలు వచ్చాయో కమాన్ గెట్ అవుట్ అనేసింది. చూసావా జీవితాన్ని ఎంత హ్యాపీగా ఉంచుకుందో. తర్వాత మొగుడిని వదిలేసిన తర్వాత మొగుడిని వదిలేసాననే ఫీలింగ్ లేకుండా హాయిగా చక్కగా మామూలుగా అందంగా పాటలు పాడుతూ అందంగా తయారవుతూ అందంగానే మామూలుగా అన్ని ప్రపంచ దేశాలు తిరిగింది. బాగుంది, తన జీవితాన్ని ఆమె చేసుకుంది. కానీ ఇవి అలా కాదు, జీవితంలో ఓడిపోయిన తర్వాత బయటికి మొహం చూపించలేకపోయింది. ఆవిడ చెప్పిన కష్టాలు ఆవిడ మాట ప్రకారంగా ఆవిడ మాటలు నిజమైనట్టయితే కడుపుతో ఉన్నప్పుడు కొట్టడం, ఆ తలకాయ ఏమో కొట్టినట్టయితే బ్లడ్ వచ్చేయడం, ఇంట్లో అత్తగారు ఉంటుండగా కొట్టడం, ఇన్ని హింసలు అనుభవించాల ఒక లేడీ. ఈ రోజుల్లో కూడా ఎప్పుడైతే తలకాయ పగిలి రక్తం వస్తుందో అప్పుడే దేంతోనైతే మొగుడు కొట్టాడో దాంతోనే మొగుడు తలకాయ పగల కొడితే ఇంతవరకు వచ్చేది కాదు కదా. నువ్వెందుకు మామూలుగా మాట్లాడతావు కానీ అంత అసమర్థురాలుగా ఉండవలసిన అవసరం ఏమొచ్చింది? మాట్లాడతావు, మళ్ళీ బ్రహ్మాండంగా మాట్లాడతావు. కానీ మామూలుగా నువ్వు ఒక ఆడదానిలాగా లొంగిపోయాగా, తలదించుకున్నాగా, బడి రాలైపోయాగా, నిన్ను నువ్వు ఆత్మవంచన చేసుకుంటే నీ కార్యక్రమాలు కూడా విరమించుకున్నాగా. అందువల్ల తను జీవితంలో కావాలనే కొంతకాలం మామూలుగా మబ్బులు చాటుకి వెళ్ళిపోయింది కౌశల్య. ఇది తేడా. అయితే సింగర్గా కూడా అంత పైకి రాలేకపోయారు ఆమె. తన కెరీర్ని కట్టుకోలేకపోయారని అనుకోవచ్చు. అవునమ్మా. ఎందువల్ల అంటారు? అంటే సింగర్గా పైకి రాలేదు అనడం కాకుండా మంచి పాటలు పాడింది ఆవిడ. ఆవిడ పాటలు చాలా పాటలకి అవార్డులు వచ్చినాయన్నమాట. అందువల్ల ఆవిడ సింగర్గా చాలా బాగుంది. మొన్న సింహాలో బంగారు కొండ పాట వరకును అన్నీ చాలా ఒక 10-15 పాటలు మనం చెప్పుకోవచ్చు అన్నమాట సింగర్గా కౌశల్యని. మరి ఎంత బాగా నచ్చకపోయినట్టయితే వంశీ పాటల ప్రేమికుడు, అంటే పాత వంశీ. మరి ఆయన యాక్చువల్గా ఇళయరాజాని పెట్టుకోవాల్సిన వంశీ చక్రిని పెట్టుకున్నాడంటే ఆ పాట మీద ఎంత మోజు ఉందో చూసుకోండి. చక్రి మ్యూజిక్కి కౌశల్య గారి పాటలకి చాలా జత కుదిరింది. తర్వాత చక్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించేవారు కౌశల్య మీద. అందువల్ల ఆ పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయినాయి. ఆ పాటల మీదే కొన్ని లక్షలు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట కౌశల్యకి. అయితే అక్కడ మరి చక్రి కూడా అంటే తను అర్ధాంతరంగా చనిపోవడం అంటే జీవితంలో ఒక బాధ కాదు కదా, అన్ని బాధలు కూడా భరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కౌశల్య. చాలా మంచి అమ్మాయి ఆవిడ, పాపం మంచి అమ్మాయి, మంచిగా మాట్లాడుతుంది. కలివిడిగా ఉండాలనుకుంటే వీళ్ళు ట్రోల్ చేయడం. ఆవిడ ప్యాంటు షర్ట్ తీసుకుంటే తప్ప ట్రోల్ చేస్తారు. ఆవిడ ఏదైనా డ్యాన్స్ చేద్దామని ఆలోచించి 4 చేతులు అంటే మామూలుగా 4 స్టెప్స్ వేస్తే తప్ప ట్రోల్ చేస్తారన్నమాట. ఆవిడని చాలా ఈ సింగర్సే ఆవిడని చాలా దారుణంగా అవమానపరుస్తుంటారన్నమాట. దాన్ని నేను క్షమించాను నేను. అయితే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చెప్పుకుంటామంటే వాళ్ళ అబ్బాయి కార్తికేయ ఒక 18 years ఉంటాయి అబ్బాయికి. ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోమని అటు చెప్తున్నాడట. ఇది నాకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఇది కదా, జీవితం శ్రీమూర్తి జీవితం ఎట్టి పరిస్థితుల్లో కూడా నోడు వారిపోకూడదు. ఎందుకంటే ఒకరి కోసం మనం పుట్టలేదు, ఒకరితో మన జీవితం ఎండ కాదు. ఆ ఒకరు మనతో ఎవరు రారు, మనమే వస్తాం, మనమే వెళ్తాం. అలా ఇట్లాంటప్పుడు ఈ బంధాలన్నీ ఎందుకు పెట్టుకుంటావు? ఏది
నీ ప్రాణానికి హాయిగా ఉన్నది బంధం అవుతుంది, కానీ ఊరికే మానసికంగా నిన్ను విసిగించేసి నీ మనసును గాయపరిచేసి నిన్ను ఒక ఆందోళనలో పెట్టింది బంధం ఎందుకు అవుతుంది? అంటే ప్రేమ బంధం అని చెప్తున్నాను. మన బంధం అంటే మన ముందరకాల బంధం కాదు. అంటే మీ మనసుని ఏదైతే మిమ్మల్ని ఆహ్లాదకరంగా ఉంచుతుందో, ఏదైతే మనోవికాసాన్ని దారితీస్తుందో అది ప్రేమ బంధం, అది మనసుకు నచ్చిన బంధం, అది స్నేహ బంధం, ఏదైనా బంధం అనుకోండి. ఆ విధంగా మీరు ఎంజాయ్ చేస్తారన్నమాట. అలా కాకుండా ఎంతకాలం మానసికంగా టార్చర్ అనుభవించి ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే ఇక్కడ మీరు తప్పు చేయకూడదు. ఇక్కడ మీకు ఎవరికైనా సునీత గారు ఆదర్శంగా ఉండాలి. పెళ్లి చేసుకుంటే ఏముంది, ఘనంగా చేసుకుంది, వైభవంగా చేసుకుంది. ఎక్కడ ఒక ఆల్మోస్ట్ ఒక పెద్ద జమీందారిలాగా ఉంటుందన్నమాట. అలా చేసుకుంటే తప్పులేదు నా ఉద్దేశంలో. ఎందుకంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు. చాలామంది ఆడవాళ్ళు రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఏంటంటే తొందరపాటుతో ఎవరు వచ్చినట్టు వాళ్ళు చేసేసుకుంటారు. అలా కాదు. ఆ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన తాలూకు సోషల్ స్టేటస్ ఏమిటి, అలా మన పిల్లలు, మనకు పుట్టిన పిల్లలు తన పిల్లలుగా చూసుకోరా, ఇవన్నీ చూసుకోవాలి కదా. చూసుకున్న తర్వాత మనకి జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాదు. ఒక విధం చెడ్డ ఫలితం దక్కాలి కదా. ఇవన్నీ చూసుకోవాలన్నమాట. చూసుకుంటే మాత్రం కార్తికేయ చెప్పిన విషయం 100కి 100 కూడా ఆవిడ జీవితానికి శ్రేయోదాయకం. యాక్చువల్గా పిల్లలు తల్లిని ఒప్పించి, సునీత గారి పిల్లలు కూడా అంతే కదా, ఒప్పించి ఇంకొక పెళ్లి చేపిస్తున్నారు దగ్గరుండి అంటే నిజంగా హర్షించాల్సిన విషయమే. చాలా మంచి మలుపమ్మ. ఇప్పుడు పిల్లలు నిజంగా బంగారు తండ్రులు, బంగారు తల్లులు. అంటే సహజంగా పిల్లల జీవితం గురించి, పిల్లల తాలూకు మంచి గురించి తల్లులు ఆలోచిస్తారు, కానీ తల్లి జీవితం గురించి, తల్లి మంచి కోసం, తల్లి భవిష్యత్తు కోసం పిల్లలు ఆలోచిస్తున్నారంటే మరి వాళ్ళు ఎంత మంచి వాళ్ళ నిర్ణయాన్ని మనం ఎంత గౌరవించాలని ఆలోచించేవాలి. గౌరవించుకునే ముందు ఒకసారి 1-10 సార్లు ఆలోచించుకోండి. మీరు పట్టుకుంటున్న చెయ్యి ఎవరిది, మీరు అంటే ఆ చెయ్యికి ఉన్నటువంటి కెపాసిటీ ఏమిటి, జీవితాంతం ఆ చెయ్యి మిమ్మల్ని నడిపించే శక్తి ఉందా, ఇవన్నీ ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రండి. ఓకే, ఏది ఏమైనా కౌశల్య గారి లైఫ్ మళ్ళీ ఒక మంచి గాడిన పడింది అని అంటే అందరూ ఆనందించాల్సిన విషయమే కదా. అంటే ఆవిడ చేతుల్లో ఉంది, ఆవిడ ఆలోచనలో ఉంది. నాకు ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మీరు నిర్ణయించుకుంటున్నారు, మీరు ఆలోచించుకుంటున్నారు, మీకుగా మీరు గిరి గీసుకుంటున్నారు. ఆ గిరి దాటి బయటికి రండి. అర్థమైందా? అందుకే మిమ్మల్ని ఎవరు కూడా పోషించడం లేదు, మీకు ఆయ కష్టం మీరు తింటున్నారు. అందువల్ల ఒకరి గురించి, సమాజం గురించి మీరు ఎందుకు ఆలోచిస్తారు? మీ గురించి మీరు ఆలోచించండి. మీ రక్త సంబంధం, మీ బిడ్డ గురించి ఆలోచించండి. బ్రతికినంతకాలం తప్పదు కదా. అందువల్ల ఆలోచనతో ఇక ముందు 200 ఏళ్ళు హ్యాపీగా ఉండాలని మనం కౌశల్య గారిని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.